సో, గుడ్ ఈవినింగ్ పిల్లలు. వెల్కమ్ టు ఆన్‌లైన్ విద్యాశక్తి ప్రోగ్రామ్. సో, నేను మీ వెంకటేష్ సార్‌ని. సో, లాస్ట్ వీక్ నేను ఆల్రెడీ మీకు కొన్ని టాస్క్‌లు ఇచ్చాను. మీ అందరికీ గుర్తే ఉంటుంది. సో, అవన్నీ మీరు ఫినిష్ చేశారనుకుంటాను. సో, ఈరోజు అదే టాపిక్‌లో కొంచెం ఇంకా లెసన్ మిగిలి ఉంది. సో, దాన్ని మనం ఫినిష్ చేయబోతున్నాం. ఏం టాపిక్ అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు న్యూట్రలైజేషన్ ఇన్ డైలీ లైఫ్ మాట. సో, మనం డైలీ లైఫ్‌లో రకరకాల అవి న్యూట్రలైజేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో, అవి ఏంటి? అవి ఏ విధంగా పనిచేస్తాయి? ఏది మంచి, ఏది చెడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో, ఇందులో మనం 40 మినిట్స్ మన సెషన్ ఉంటుంది. ఇందులో డిఫైన్ న్యూట్రలైజేషన్ గురించి తెలుసుకుంటాం. యాసిడ్స్ వాటి బేసెస్ గురించి తెలుసుకుంటాం. ఐడెంటిఫైయింగ్ ద డిఫరెంట్ న్యూట్రలైజేషన్ గురించి మనం తెలుసుకుంటాం. ఇంకా సమ్ ప్రాబ్లమాటిక్ సొల్యూషన్స్ కూడా మనం తెలుసుకుంటాం. సో, ఇందులో మనం మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఏ రోజైనా మిమ్మల్ని చీమ కుట్టడం జరిగిందా? సో, స్కూల్లో గాని, మీ ఇంట్లో గాని, మీరెప్పుడైనా అగ్రికల్చర్ ల్యాండ్‌కి వెళ్ళినప్పుడు గాని, ఎప్పుడైనా మిమ్మల్ని చీమ కుట్టడం జరిగిందా? యాంట్ ఎక్కడైనా ప్లేస్‌లో మిమ్మల్ని కుట్టడం జరిగిందా? ఇంకోటి, చీమ కుట్టినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఏమి అప్లై చేస్తారక్కడ? పెయిన్ రాకుండా. సో, అది థింక్ చేయండి. సో, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే యాసిడ్స్ అండ్ బేసిక్స్ గురించి. దాన్ని రియల్ లైఫ్‌లో ఎలా సాల్వ్ చేయాలి రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్‌ని. మనం న్యూట్రలైజేషన్స్ ఎట్లా యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ అనేది నేర్చుకోబోతున్నాం పిల్లలు. సో, ఇంక మనం లెసన్‌లోకి వెళ్దామా? సో, మేము మీకు బోర్ కొట్టకుండా మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ మీకు చెప్తాను. ఓకేనా? సో, మీ వెంకీ సార్ ఇప్పుడు లెసన్‌లోకి వెళ్దాం అంటున్నారు. సో, నేను చెప్పిన క్వెషన్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చీమ కుట్టిందా? దాన్ని కుట్టినప్పుడు మీరేమేమి అప్లై చేస్తూ ఉండేవారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్. మనం పళ్ళు తోముకునే పేస్ట్ ఉంటది తెలుసా? ఇమ్మీడియేట్‌గా చీమ కుట్టగా అమ్మ, అమ్మ, అమ్మ చీమ కుట్టేసింది అని ఇమ్మీడియేట్‌గా పేస్ట్ అప్లై చేస్తారు చల్లగా ఉంటదని. లేకపోతే బేకింగ్ సోడా, లేకపోతే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అప్లై చేస్తారు. ఆగమ్మా ఆగాగు అని అప్లై చేస్తారు. ఇంకోటి టర్మరిక్ పేస్ట్. సో, ఇవన్నీ డైలీ లైఫ్‌లో అప్లై చేస్తారు గదా! చీమ కుట్టినా, ఏమన్నా గోడ గీచుకున్నా, ఏదన్నా దెబ్బ తగిలినా ఇమ్మీడియేట్‌గా లేకపోతే ఏమన్నా కాలినా, ఏదైనా దీపావళి సామాగ్రికి మనకేమన్నా చెయ్యి కాలిందనుకో ఇమ్మీడియేట్‌గా పేస్ట్ గాని, ఏదైనా అప్లై చేసి మెయిన్ పేస్ట్ అప్లై చేస్తారు. సో, ఏంటి అవన్నీ ఎందుకు అప్లై చేస్తారని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను పిల్లలు చూడండి. సో, ఇప్పుడు మనం లెసన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో, శ్రద్ధగా మీతో పాటు మీ తోటి స్నేహితులకు కూడా వినిపించేలాగా నిశ్శబ్దంగా ఉండండి. అలాగే మీ బ్యాక్ సైడ్ ఉన్న మన ఫ్రెండ్స్‌కి కూడా బాగా కనిపించేలాగా మీ కొలీగ్స్‌కి కూడా నిశ్శబ్దంగా ఉండండి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఓకే. సో, ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా పిల్లలు మీకు? నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. గుడ్. సో, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చెప్పిందల్లా వింటారు కాబట్టి. సో, ఇప్పుడు ఇది మన టెక్స్ట్ బుక్‌లో బిఫోర్ మనం ఈ టాప్ సైడ్ ఉన్న లెసన్స్ అన్నీ కవర్ చేసాం. సో, చాప్టర్ 2లో ఇదంతా కవర్ చేసాం. గుర్తుంది గదా! సో, ఇదంతా మన సైన్స్ ఫెయిర్‌కి వెళ్లి పిల్లలు అక్కడ ఏంటి స్ప్రే చేసినప్పుడు ట్రాన్స్‌పరెంట్‌లో ఉన్నదంతా స్ప్రెడ్ అయింది. ఇదంతా మనం నేర్చేసుకున్నాం. సో, లాస్ట్ ఈ టాపిక్ అనేది ఉంది. సో, ఇక్కడ న్యూట్రలైజేషన్ ఇన్ డైలీ లైఫ్ ఇది ఉంది పెండింగ్. సో, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సో, కీర్తి ఏంటంటే ఒక బటర్‌ఫ్లైని అబ్జర్వ్ చేస్తుందంట. అబ్జర్వ్ చేసి అది పట్టుకుందామని ట్రై చేద్దామంటలోకి ఇంకో చెయ్యి తీసుకెళ్ళి చెట్టు మీద ఉంది. చెట్టు మీద ఉన్నప్పుడు కీర్తికి ఏమైంది? చీమ కుట్టింది. చీమ కుట్టగానే అబ్బా! చీమ కుట్టేసింది తమ్ముడు అని అక్కడున్న ఆళ్ళ బ్రదర్‌కి చెప్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా తమ్ముడు ఏం చేశాడు? సో, సారీ పిల్లలు సమ్ టెక్నికల్ ఇష్యూ. సో, ఇక్కడేంటంటే కీర్తికి చీమ కుట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా తమ్ముడు రియాక్ట్ అయిపోయాడు. అబ్బా! తమ్ముడు నాకు చీమ కుట్టింది అనగానే అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆళ్ళ బ్రదర్ ఏం చేశాడంట, బేకింగ్ సోడాని తీసుకొచ్చి అక్కడ ఇమ్మీడియేట్‌గా అక్కడ అప్లై చేశాడు. అది కొంచెం తడపగానే అది కొంచెం తనకి నొప్పి తగ్గినట్టు అనిపించిందంట. సో, ఎందువల్ల? అది ఎందుకు తగ్గింది? సో, అక్కడ యాంట్ ఏం యాసిడ్స్ రిలీజ్ చేసింది? మీరది అబ్జర్వ్ చేయాల. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అగ్రికల్చర్ ఫార్మరు ఆన్‌లైన్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని ఒక 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 సంస్థ ఉంటది గవర్నమెంట్ తరపు నుంచి. అందులో ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో
మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆదాయం బాగా రావాలి, పంట బాగా పండాలని రీసెర్చ్ చేస్తుండగా అందులో కొన్ని కెమికల్స్ చూసారంట రైతు. చూడగానే ఆ కెమికల్స్ తోని ఫార్మింగ్ లో జల్లడం జరిగిందంట. సో వ్యవసాయం పంట వచ్చిందంట, కానీ దానికి మించింది ఎక్కువ చల్లడం వల్ల వ్యవసాయంలో లాస్ అయ్యారంట. సో కెమికల్ కదా, అది న్యాచురల్ గా తయారు చేసిన సేంద్రియ పద్ధతులు వేరు, కెమికల్ రియాక్షన్ వేరు కదా. దానికి ఎంత మోతాదు కావాలో పంటకి అంత మోతాదే వేయాలి. దానికి మించింది ఎక్కువ వేసామనుకో రియాక్షన్ జరిగి పంట చనిపోయే అవకాశం ఉంది. సో అక్కడ జరిగింది, అదొక ఎగ్జాంపుల్. ఇందువల్ల అలా జరిగింది, అది కూడా మీరు ఆలోచించాలి. సో మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే, కృష్ణ తన ఫ్రెండ్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తుంటే అందులో ఉన్న పొల్యూషన్ వాటర్ అంతా దగ్గరలో ఉన్న చెరువులోకి వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే డే బై డే అందులో వాటర్ బ్లాక్ అయిపోవడం, స్మెల్ రావడం, అందులో ఉన్న చేపలు గట్రా చనిపోవడం గట్రా జరుగుతున్నారు. ఏంటిది ఎలా జరుగుతుంది, ఏమిటి తేడా అని అబ్జర్వ్ చేస్తున్నారంట రోజు. ఇవి 3 ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మీరు కూడా చూసే ఉంటారు చుట్టుపక్కల. ఇప్పుడున్న ప్రస్తుత సిట్యుయేషన్ లో చాలా వరకు సేంద్రియంగా వ్యవసాయం చేయడం చాలా తగ్గింది. అంతా కెమికల్. సో మనం సేంద్రియంగా ఉపయోగిస్తే చాలా మంచిది మాట. సో అలాగే 4 ఎగ్జాంపుల్ మీకు ముందు చెప్పాను ఆల్రెడీ. వెల్కమ్, అది మనం స్ప్రే చేస్తే దానికి ట్రాన్స్పరెంట్ గా ఉన్నది కనిపించింది, ఎలా కనిపించింది అని వాళ్ళు చూసారు. సో అదొక ఎగ్జాంపుల్. సో ఇవన్నీ డైలీ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద రీజన్ ఏంటనేది మనం కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏమన్నాను, వన్ ఆఫ్ కీర్తి కానీ, మీ క్లాస్ రూమ్ లో శైలజ కానీ, ఎనీవన్, లేకపోతే అర్జున్ కానీ, మహేష్ కానీ, ఎనీవన్, మీరు ఊహించుకోండి. ఆ ఇమాజినేషన్ లో మీరు ఊహించుకోండి. సో ఒకవేళ మీకు చేమ కొడితే ఏం చేస్తారు? రైతు, మీ నాన్నగారే ఒక రైతు. సో వ్యవసాయం చేస్తున్నప్పుడు సేంద్రియ పద్ధతి కాకుండా కెమికల్ సజెషన్స్ తో ఎరువు చేయడం ఆర్డర్ పెట్టి దానికి స్ప్రే చేశారు. దానికి మించిన ఎక్కువ మోతాదు అవడం వల్ల ఎరువు చనిపోవడం జరిగింది. సరిగా పంట రాలేదు. ఏంటి రియాక్షన్ ఏమైంది, మనం ఏం తప్పు చేసాం? సో ఇవన్నీ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఊహించుకోండి. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా అది ఏంటి, ఏం జరిగింది, అందులో థియరీ ఏంటి, దానికి ప్రాసెస్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. సరేనా? సో నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా పిల్లలు? సో ఇక్కడ చూసారా, ఇది నేనే అనుకోండి దీని మీద ఉన్నది. చూసారా, చీమ కొట్టగానే రియాక్షన్ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ అన్ని ఫేస్ లో రియాక్షన్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, హౌ యాసిడ్స్ అండ్ బేసిస్ హెల్ప్ us సాల్వ్ ద ఎవ్రీడే ప్రాబ్లం. సో మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం చాలా లక్కీ. ఏమి జరిగినా మెడిసిన్స్ ఇమీడియట్ గా అవైలబిలిటీ ఉంటున్నాయి. ఒకానొక టైంలో మనకి ఏమి మెడిసిన్స్ లేవు దగ్గరలో. అలాంటిది మన మహానుభావులు సైంటిస్టులు ప్రతి దానికి ఒక్కొక్క మెడిసిన్ కనిపెట్టి ఉంచారు. సో దానివల్ల మనం దేనికైనా భయపడాల్సిన లేకుండా వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల మనకు అన్ని రెడీగా సొల్యూషన్స్ జరగడం జరిగింది. ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ముందు ప్రయోగించిన తర్వాతే కదా అది మనకు చెయ్యొచ్చు అని మనకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ గ్రేట్ ఇన్నోవేషన్స్ టు ద క్రెడిట్ గో టు ద ఎవరు, మహానుభావులు సైంటిస్టులు. ఎంతో మంది గొప్ప సైంటిస్టులు కష్టపడి, సుబ్బారావు గారు అని ఒక సైంటిస్ట్ ఉంటారు, అతను పెన్సిలిన్ కనిపెట్టారు మన ఆంధ్రప్రదేశ్ లో, మన తెలుగు అతను. సో దెబ్బలు తరుగుతున్న పెన్సిలిన్ కనిపెట్టారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, సో బటర్ఫ్లై చూస్తున్నప్పుడు, ఒక అద్భుతమైన బటర్ఫ్లై గాల్లో ఎగురుతున్నప్పుడు పక్క నుంచే ఒక డేంజర్ చయం వచ్చి మన ఫ్రెండ్ కుట్టేసింది. కుట్టేయగానే పాపం చెయ్యంతా ఎర్రగా అయిపోయింది. చూసారా, ట్రీట్మెంట్. అర్థం చేసుకోవాల్సింది, వాట్ డూ యూ డూ ఆల్రెడీ అంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో యాసిడ్ బేసిస్ సబ్స్టెన్స్ ఉన్నాయి, బేసిక్ సబ్స్టెన్స్ ఉన్నాయి. సో మీరు వంటగదిలోకి వెళ్తే ఇవన్నీ చూసే ఉంటారు కదా. లెమన్ తెలుసు కదా మీ అందరికి, నిమ్మకాయ. టర్మరిక్ తెలుసు కదా, చింతపండు. ఇవన్నీ మన పల్లెటూరులో ఇంకా ఈజీగా దొరుకుతాయి. వెనిగర్ తెలుసు కదా మన కోసం చూసే ఉంటారు. సో అలాగే బేసిక్ సబ్స్టెన్స్, బేకింగ్ సోడా తెలుసు, ఫుడ్ లో టేస్ట్ వేస్తారు. క్వశ్చన్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్ సబ్స్టెన్స్ అని అంటారు.
దాంట్లో మీరు ఏం రాయాలి, బేసిక్స్ లో బేకింగ్ సోడా లెమన్. సో దీని ఆన్సర్ రాస్తే మీకు కంపల్సరీ 4 మార్క్స్ వస్తాయి. సో నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. సో ఇక్కడ ఏంటి, యాసిడ్స్ రిలేటెడ్ మాట ఇవన్నీ. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ పిక్చర్స్ లో మీకు ఏమేమి కనిపిస్తుంది, థింక్ చేయండి. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను, లెమన్ జ్యూస్ చూడండి, లెమన్ జ్యూస్, వెనిగర్, కర్డ్. ఏంటంటే వెళ్ళుకునే, సో అది బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. సో ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. సో ఇవి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే ఉప్మా మీ అమ్మగారు టేస్ట్ గా ఉంటున్నప్పుడు నిమ్మకాయ పిండితో పులుపు వస్తుందా, కదా అందులో వేస్తాం, యాసిడ్ రియాక్షన్ జరిగినట్టుగా సాల్ట్ అనేది అక్కడ క్రియేట్. సో అలా డైలీ లైఫ్ అలా చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఉంది ఆల్రెడీ. ప్రాపర్టీస్ ఏంటి, లిథమస్ పేపర్ బ్లూగా టర్న్ అవుతుంది. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే సోపు, బేకింగ్ సోడా, లెమన్, డిటర్జెంట్. సో ఇందులో మనం ఏంటంటే లిథమస్ పేపర్స్ తీసుకుని వీటి మీద పెట్టినప్పుడు బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. సో అది ఎందుకు చేంజ్ అవుతుంది, బ్లూ కలర్. సో మీరు కామెంట్ లోనే పెట్టాలి, నేనే చెప్పేస్తుంటే అన్ని మీకు తెలియట్లేదు. సో అందులో యాసిడ్ ఉంది, బేస్ ఉంది, సాల్ట్ ఉంది. చెప్పండి, లెమన్ జ్యూస్ ఏం చేస్తుంది, యాసిడ్ అవుతుంది, బేకింగ్ సోడా బేస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు చెప్పాలి. సో ఒక చీమ కుట్టినప్పుడు ఏమనిపిస్తుంది, బొడుపు వస్తుంది, చాలా నిప్పుగా ఉంటుంది, రెడ్ కలర్ లో అవుతుంది, అక్కడ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, దురదగా కూడా ఉంటుంది, అవును కదా, స్వెల్లింగ్ గా ఉంటుంది. సో ఇమీడియట్ గా దానికి మనం రియాక్షన్ అవుతాం, ఇలా ఉంటే అప్లై చేయడం కదా. ఓకే, చెప్పాలి మీరు, మీరు మీరు ఆలోచించాలి, అన్ని నేనే చెప్పకూడదు కదా. సో ఇందులో ఇక్కడ చూడండి, సో ఇది ప్యూర్, ఇందులో మనం వాటర్ లో షుగర్ అంటే కంప్లీట్ గా అందులో కన్సిస్టెంట్ అయిపోతుంది, అంటే మిక్స్ అయిపోతుంది. సో కెమికల్ అక్కడ మన గ్యాప్స్ ఏమున్నాయో కూడా తెలియదు, కంప్లీట్ గా అందులో కలిసిపోతుంది. సాల్ట్ కూడా సేమ్ అంతే. సో ఎందుకు మిక్స్ అవుతుంది, అందులో మనకు తెలియని పార్టికల్స్ చాలా చిన్న చిన్నవి ఉంటాయి, ఇమీడియట్ గా కలిసిపోతుంది. సో ఇందులో మనకి ఇండికేటర్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బ్లూ లిథమస్ పేపర్ ఏ విధంగా మారుతుంది, యాసిడ్ లో పెట్టిన రెడ్ గా మారుతుంది, బేస్ లో. సో దానికి పేపర్ చూడండి, పేపర్ కావాలి. సో ఇక్కడ రెడ్ లిథమస్ దానికి ఏం కావాలి, బ్లూ కావాలి, రెడ్ కింద మారుతుంది, ఇన్ బేస్ లో బ్లూ కింద మారుతుంది. సో డీటెయిల్డ్ గా ఫార్మాట్ ఇచ్చాను చూడండి. సో ఈ లిథమస్ పేపర్ కూడా మనం ఎలా తయారు చేసుకోవాలో నేను లాస్ట్ టైం చెప్పాను. ఒక పసుపు తీసుకుని హీట్ చేసి దాన్ని మనకి వైట్ ఉంటుంది. సో ఇందులో యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, మనకి అగ్రికల్చర్ లో నేను చెప్పాను, కంపోస్ట్ ఉంది, కౌడంగ్ నేచర్ ఉంది. సో కౌడంగ్ ని మన అగ్రికల్చర్ లో
తెలుసా పిల్లలు మీకు కౌ డంగ్ వల్ల? సో చూడండి ఇక్కడ టర్మరిక్ ఏమవుతుంది యెల్లో కలర్ లో ఉంటుంది. సో బేస్ లో రెడ్ అవుతుంది. దాని పౌడర్ కావాలి. సో రోజ్ లిక్విడ్, ఇది లిక్విడ్ ఎక్స్పెరిమెంట్. లాస్ట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను వీడియోలో. సో ఇవన్నీ మీరు చేశారనుకుంటున్నాను. ఓకే, బాగా చూడండి. ఇంకోటి ఏంటి న్యూట్రలైజేషన్స్. వెన్ an acid reacts with the base, they from salt, water and heat. సో ఇక్కడ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఏం చేస్తుంది, హీట్ అనేది వస్తుంది. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు ఎక్స్పెరిమెంట్ నీట్ గా చేసి చూపించాను. ఎందుకంటే క్వశ్చన్స్ అనమాట ఈ రోజు నేను పోయేది. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, చీమ కుట్టినప్పుడు దాని మీద మన బ్రదర్ మన క్లాస్మేట్ దాని మీద బేకింగ్ సోడా అనేది అప్లై చేశాడు. సో ఇమీడియట్ గా ఏమైంది, న్యూట్రలైజేషన్ అయింది, పెయిన్ అనేది తగ్గడం జరిగింది అక్కడ. సో ఈ చిట్కా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ హ్యాండ్ బైట్ చేసింది, వాట్ యూ విల్ గివ్ ద సొల్యూషన్ ఎగ్జామ్ లో వస్తుంది. దానికి ఏమి ఇస్తారు మీరు ఆన్సర్, బేకింగ్ సోడా, వీ విల్ అప్లై ద బేకింగ్ సోడా. సో అట్లాగా మీరు ఇది ఏంటంటే బట్టి పట్టడానికి ఏమీ లేదు, డిఫరెంట్ డిఫరెంట్ గా క్వశ్చన్ అనేది ఇస్తారు. దాన్ని మనం అర్థం మీరు మీ టైంలో ఇప్పుడు మీకు చాలా ఫెసిలిటీ టీచర్స్ కూడా మీకు చెప్పింది ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. సో ఏది డౌట్ ఉన్నా ఇమీడియట్ గా టీచర్ గారు చెప్తున్నా. ఈ ప్లేస్ లో మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు, ఎందుకంటే లైఫ్ లో ఒకసారన్నా మనకి ఏదో ఒక చోట చీమ కుట్టే ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా సార్లు కుట్టింది. నేను మ్యాక్సిమం మా ఇంట్లో పేస్ట్ అప్లై చేసేవాడిని, చల్లగా ఉంటుందని, లేకపోతే ఆయిల్. బేకింగ్ సోడా ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇక్కడ ఎరువు ఫెర్టిలైజర్స్ రైతులకి బాగా గిట్టుబడి ఎక్కువ వస్తుంది. కానీ బాగా లైఫ్ లో చూసుకుంటే ఆ నేల అనేది చాలా కెమికలైజ్ అయిపోయి, సో ఉండే కొద్ది ఆ భూమి వ్యవసాయం కానీ దేనికి పనికిరాదు. సో అదే మనం న్యాచురల్ గా లెమన్ కానీ ఇంకాని లెమన్ ఏం చేస్తుందంటే మొక్కని ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. బేస్ న్యూట్రలైజేషన్ లో సాయిల్ లో ఏంటంటే గ్రోత్. సో అదే కాకుండా మనం న్యాచురల్ ఫార్మింగ్ లో ఆవు పేడ, ఇంకాని బెల్లం, ఇంకా మన నీమ్ తెలుసు కదా మీకు, వేపాకు ఇవన్నీ మిక్స్ చేస్తే మంచి, వాటితో మీరు వ్యవసాయం చేస్తే భూమి సాంద్రం అంటే నేల కూడా పాడవదు. ఇంకా మనకి మంచి ప్రకృతిలో నుంచి వచ్చిన వితౌట్ కెమికలైజేషన్ ఆహారం వస్తుంది. మనకి ఏమి అవ్వదు, భూమి కూడా చాలా బాగుంటుంది. భూమి అడుగునున్న ఉంటాయి. సో వానపాములు చాలా ఉపయోగం మన భూమికి ఉండడం వల్ల. అలాగే ఆవు పేడ ఇవన్నీ ఏంటంటే మన భూమి సాంద్రాన్ని, అంటే భూమిని బలంగా గుల్లగా చేస్తాయి. అందులో ఎనర్జీని తీసుకొచ్చి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఏంటి ఉపయోగం, మీ స్టమక్ లో ఉన్న యాసిడ్ మొత్తం వేస్ట్ ని, మనం తిన్న వేస్ట్ ని నైట్ అంతా డైజెషన్ చేసి, సో మార్నింగ్ మనం ఫ్రీగా తీస్తాం. సో దానివల్ల గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఏంటి, లోపలంతా ప్యూరిఫై అవుతుంది. అదే కాకుండా ప్రతిదానికి టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, మనకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. సేమ్ అలాగే మనం కూడా న్యాచురల్ గా మనం సేంద్రియాన్ని చూసుకుని మనం తయారు చేసుకుంటే చాలా బాగా న్యూట్రలైజేషన్ అవుతుంది. సో కెమికల్ ఎఫెక్ట్స్ ఏ విధంగా అవుతుందో చూపిస్తుంది. చూశారు కదా, మీరు ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ లోకి మీరు వెళ్ళే ఉంటారు కదా, వ్యవసాయంలోకి మీ తాతయ్య గారు కానీ మీ నాన్నగారు కానీ ఎవరో ఒక వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మల్టిపుల్ ఫార్మింగ్ చేస్తారు. అటు రాయలసీమ సైడ్ చూసుకుంటే మనకి ఎక్కువ వేరుశెనగ, బనానా అంతా ఉంటుంది. నేను చాలా సార్లు వెళ్ళాను. ఇటు గోదావరి సైడ్ చూసుకుంటే ఎక్కువ ప్యాడీ ఉంటుంది. సో మల్టిపుల్ ఏరియాలో మల్టిపుల్ ఫార్మింగ్ ఉంటుంది. బట్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి నష్టం తప్ప లాభం లేదు. సో అదే సేంద్రియ పద్ధతి ద్వారా మనం వెళ్ళామంటే న్యూట్రల్ కూడా మనకి
బాడీకి కూడా చాలా మంచిది. మనం తిన్నాము. సో ఇక్కడ చూడండి చేసిన భూమి మన చేతికి కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అది మనం డౌన్ సో మర్చిపోయే అవకాశం ఉంది ఎక్కువ కెమికల్ రియాక్ట్ అవటం వల్ల. మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, బ్లీచింగ్ ఇలాగ జల్లుతున్నప్పుడు ఒకసారి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటాం, బ్లీచింగ్ చేస్తే వేస్తాం. సో ఇట్లాంటి టైంలో కూడా మాస్క్ చాలా జాగ్రత్త. సో ఇక్కడ మీరు చూడవచ్చు బెనిఫిట్స్ ఆఫ్ అప్లయింగ్ కంపోస్ట్. అంటే నేను చెప్పాను కదా, న్యాచురల్ కంపోస్ట్ ని అప్లై చేస్తే ఎంత ఉపయోగం. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, కెమికల్ వేసిన కన్నా కంపోస్ట్ అంటే మీరు చూసే ఉంటారు, ఆవు పేడ, గడ్డి ఇవన్నీ మిక్స్ చేస్తే కంపోస్ట్ రెడీ అవుతుంది. డ్రై అయిన తర్వాత వేయడం వల్ల ల్యాండ్ బెనిఫిట్స్, రెడ్యూస్ ద సాయిల్ లో అదే సాంద్రత బాగా పెరుగుతుంది. ఇంప్రూవింగ్ ద ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్రోత్, ప్లాంట్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ మేనేజ్మెంట్ అంటే భూమి కూడా పాడవకుండా ఉంటుంది. హయ్యర్ క్రాప్ అంటే క్రాప్ కూడా మనకి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కానీ నేల పాడవద్దు. అలాగే కెమికల్స్ వాడే మనకు కొన్నాళ్ళకి నేల అనేది ఎందుకు పని చేయదు, వరి వేసారు, నెక్స్ట్ టైం ఏంటి వేసేవారు. సో నేల సో నెక్స్ట్ టైం సో చాలా బెనిఫిట్ కంపౌండ్ మ్యాప్ ఉంది చూడండి, ఏ విధంగా వేస్తే ఎట్లా ఉపయోగం, క్లైమేట్ బెనిఫిట్స్ ఏంటి, సో ఇందులో ల్యాండ్ బెనిఫిట్స్ ఏంటి, సాయిల్ బెనిఫిట్స్ ఏంటి, వాటర్ బెనిఫిట్స్ ఏంటి, సో ఆర్గానిక్ మెటీరియల్ ఏమేం కావాలి, ఇక్కడ పైన మల్టిపుల్ వేస్ట్ చేశారు. ఒకటి సాల్వ్ చేసుకుని అందులో కంపోస్ట్ చేసుకుని మీరు మొక్క ఉండాలి. సో ఇవన్నీ అనేది సో అర్థమవుతుందా పిల్లలు నేను చెప్పింది? సో మాక్సిమం అర్థమవుతుంది అనుకుంటున్నాను. కంప్లీట్ గా చూసుకోండి, వీలైతే నోట్ కూడా చేసుకోండి, నేను ఎలా ఉంచుతాను. సో మనకు టైం రన్ అయిపోతుంది, సో ఫాస్ట్ గా నేను వెళ్తాను. సో ఇక్కడ చూసారా, మాకు తెలిసింది మిరపకాయ తోట, మిర్చి. సో ఇక్కడ మనకి ఎరువు వేసిన పచ్చడి. సో నేను ఉండే గోదావరి సైడ్, సో తీసాను. వర్షం పడ్డ తర్వాత ద వ్యూ, సో ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ గా కంపోస్ట్ తో ఈ వ్యవసాయం అనేది చేస్తున్నారు. సో అక్కడికి మనం కెమికల్ కాబట్టి వెళ్ళిన అలా హ్యాపీ, ఎందుకంటే మనకి ఏ రియాక్షన్ అవ్వదు కాలుకి కూడా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు బేసిక్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారు. సో న్యూట్రలైజేషన్, బేసిక్ సాయిల్, ఇది ఏంటంటే మన ఆకులు అయితే ఉన్న వరిలో ఆకులు అన్నిటిని ఒక చోట వేసి ఇంకా మన వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి అందులో రియాక్ట్ అనేది అవుతుంది. మిడిల్ యాసిడ్ రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా కంపోస్ట్ కింద రెడీ అవుతుంది. దాన్ని మనం మొక్కలకు వేస్తాం. కొన్ని వ్యవసాయంలో ఏం చేస్తారంటే ఆ చెట్టుకి ఏమైతే వచ్చిన లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ ని అలా కంప్లీట్ గా కంపోస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసి న్యూట్రలైజేషన్ బేసిక్ సాయిల్ కింద మనం తయారు చేయడం జరుగుతుంది. సో కంపోస్ట్ ఫైనల్ గా రెడీ అయింది. రైతులు అంటే కంపోస్ట్ ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు మొక్కలకు వేయకూడదు. దానివల్ల ఏంటంటే పురుగులు అనేది పట్టేసి వాటిని తినేస్తాయి. ఎప్పుడు కంపోస్ట్ డ్రై పొజిషన్ లో రావాలి, కంప్లీట్ గా ఆరాలి, పొడి పొడి కింద రావాలి. దాన్నప్పుడు మనం కంపోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు కానీ వెట్ పొజిషన్ ఉన్నప్పుడు వేయకూడదు. సో ఇది వచ్చిన తర్వాత వన్స్ మనం మొత్తం ఇలాగా పౌడర్ వస్తుంది, దాన్ని మనం అప్లై చేయాలి. అప్పుడు మనకి చాలా గ్రోత్ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్, మీరు చూసే ఉంటారు మల్టిపుల్ టైప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ప్రతి ఫ్యాక్టరీ మస్ట్ ఇంపార్టెంట్ యాసిడ్స్ వేస్ట్ ఉంటుంది. అది ఏం చేస్తారు, మనకు ఉన్న కెనాల్ కానీ చెరువులకు కానీ వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న బేసిస్ అంటే కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది, డిశ్చార్జ్ ప్రొడక్ట్ ఈక్వల్ లైఫ్ అంటే మన నీటిలో
కెమికల్ రియాక్షన్ వల్ల నీటిలో బాగా చేంజ్ అనేది జరగాల. నీటిలో ఉన్న న్యూట్రలైజేషన్స్ అంటే చిన్న చిన్న కీటకాలు, అక్కడ ఉన్న కొన్ని మొక్కలు, అలాగే చేపలు జీవారాధనగా ఉండే అన్ని చనిపోతాయి అన్నమాట. సో అది మీరు ఎట్లా రిలీజ్ ఇవన్నీ మీకు తెలుసు, చూసే ఉంటారు కదా చాలా ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా రియల్ గా నేను తీసాను. రియల్ చూడాలి, మనకు ఒక ఐడియా వస్తుంది. సో రియాలిటీలో వాటర్ ఎలా రిలీజ్ అవుతుంది, సో ఆ సెకండ్ లొకేషన్ లో ఏ విధంగా వాటర్ చేంజ్ అవుతుంది, రియాక్షన్ ఏమవుతుంది, ఎలాగా అందులో ఉన్న జీవాలన్నీ ఎలా చనిపోతున్నాయి, సో మనకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళకి. సో అవన్నీ, సో ఇక్కడ మీరు వాటర్ టెస్ట్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. వాటర్ టెస్ట్ కూడా చేయొచ్చు, అందులో ఎంత బ్యాక్టీరియా ఉంది, సో వాటర్ ఎంత కలుషితమైంది, సో ఇట్లా అన్ని. సో వాటర్ ఎంత వేస్ట్ చేస్తున్నారు చూడండి. చేసిన తర్వాత చూడండి ఫైనల్ గా మనకి ఫిషింగ్ అనేది ఇలా ఉంటుంది. సో పైన నార్మల్ గా వాటర్ కనిపిస్తుంది, కింద మాత్రం ఎన్నో రకాల జీవాలు, చేపలు అవన్నీ ఉంటాయి. బట్ ఎప్పుడైతే కెమికల్ గా మారటం జరిగిందో డే బై డే, మన ప్రాణులు అంటే చేపలు ఇవన్నీ చనిపోయే అవకాశం. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇలాంటి చెరువులో ఒక్కోసారి చేపలు పట్టి కూడా మనకి తెలియకుండా కొంటాం కూడా. సో అవి మనకి రియాక్షన్ అవుతాయి. సో తర్వాత ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో మీరు చూసుకోవాలి. సో ఇవన్నీ చాలా ప్రమాదకరం. సో ప్రకృతి ఫెర్టిలైజేషన్ ఫ్యాక్టరీస్ యాసిడ్ వేస్ట్ ఎలా రిలీజ్ అవుతున్నాయి, అందులో సో న్యూట్రలైజేషన్ చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అర్థమైపోయింది. ఓకే సార్, ఎలా చనిపోయినా చేపలని హ్యాపీగా వాటికి ఆక్సిజన్ కావాలి, వాటర్ మొత్తం పోయిందనుకో చనిపోతాయి. సో ఎక్కడ ఏ పెరగాలో అక్కడే పెరగాలి. ఇప్పుడు సముద్రంలో పెరిగే షార్క్ తీసుకొచ్చి మన గోదావరిలో వేస్తే పెరుగుతుందా? పెరగదు, చనిపోతుంది. సో దాని క్లైమేట్ వేరు, ఈ క్లైమేట్ వేరు. అలాగే మనకి చేపలు కూడా వాటికి సంబంధించిన సర్టెంట్ ఆక్సిజన్ కావాలి, సన్లైట్ కావాలి, ఏరియా కూడా బాగుండాలి, పొల్యూట్ అవ్వకూడదు. పొల్యూట్ అయితే ఫైనల్ గా కలుషితంతో చేపలు కూడా చనిపోయే అవకాశం, బికాస్ ఆఫ్ ద కెమికల్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే రైట్ ఆన్ పేపర్ యూజింగ్ సోప్ సొల్యూషన్. సో సోప్ సొల్యూషన్ పేపర్ మీద రాయండి. అక్కడ ఏంటంటే స్ప్రే టర్మరిక్ సొల్యూషన్, అంటే కలర్ చేంజ్ అనేది అవుతుంది. సో రెడ్ కలర్ ఇంటూ ద బేస్. సో ఇక్కడ మీరు ఏంటంటే తీసుకోండి, అందులో సొల్యూషన్ లో ఉంటాయి కలర్స్ తీసుకుని దాని మీద అందులో పెట్టి వెల్కమ్ టు సైన్స్ అని ఏదో రాయండి. రాసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి, తీసుకుని అందులో టర్మరిక్ అండ్ నిమ్మకాయ రసం వేసి స్ప్రే చేయండి. చేశాక అది రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ద బేస్. సో ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేయాలి యాసిడ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మన లొకాలిటీలో దొరికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇట్లాంటి మీరు చెప్తున్న తర్వాత కూడా మీరు ప్రాక్టికల్ గా చేసి మీ టీచర్స్ కి, మీ హెచ్ఎం గారికి, మీ పేరెంట్స్ కి చూపించారనుకో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు. అర్థమైందా? సో నెక్స్ట్ దానికి వెళ్దాం. మర్చిపోద్దు, ఓకే చేయాలి ఎక్స్పెరిమెంట్, మీకు ఇది ఇచ్చే హోంవర్క్. సో ఇక్కడ చూడండి కీ పాయింట్స్. యాసిడ్ ఏ విధంగా ఉంటుంది, టేస్ట్ బేసిక్ ఫీల్స్. నిమ్మకాయ ఏ విధంగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఉంటుందా ఉండదా? సో ఇండస్ట్రీస్ లో యాసిడ్స్ డిఫరెంట్ ఉంటాయి, అందులో బేస్ ఉంటుంది, యాసిడ్స్ ఉంటాయి. సో అలాగే న్యూట్రలైజేషన్ యూజింగ్ ఇన్ డైలీ లైఫ్. ఇందులో ఏంటి, మన నిమ్మకాయ, ఇంకా లెమన్, ఇంకా పుల్లటి పదార్థాలు మీకు తెలుసు కదా, ఇవన్నీ మనం టేస్ట్ కోసం. మీకు ఎగ్జాంపుల్ పులిహార తయారు చేసేటప్పుడు చూడండి, అందులో మల్టిపుల్ న్యూట్రలైజేషన్స్ కనిపిస్తాయి మనకు. దాంట్లో ఉన్న పులుపు దానం కోసం ఒకసారి చింతపండు వేస్తారు, ఒక్కోసారి ఏమో నిమ్మకాయ వేస్తారు. సో మల్టిపుల్. సో మన కిచెన్ లోనే చాలా అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఏం చేసినా మాత్రం మీ పేరెంట్స్ చెప్పి చేయండి, ఓకేనా? తొందరపడద్దు. సో ఇంకా సపోర్టింగ్ ఫార్మింగ్ అండ్ పొల్యూటింగ్ ద కంట్రోల్. సో ఫార్మర్స్ కి ఏ విధంగా పొల్యూట్ అవ్వకుండా అగ్రికల్చర్ కంట్రోల్ చేయొచ్చు చెప్పాను కదా.
కంపోస్ట్ మనం సొంతంగా తయారు చేసుకుని వేయడం వల్ల భూమి అనేది పాడవకుండా ఉంటుంది. సో ఇందులో ఇంకా ట్రై దిస్ ఈ 3 ప్రాజెక్ట్స్ ట్రై చేయండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని 3 ట్రై చేయండి. నోట్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి. మీకు సిమ్యులేషన్ కూడా చూపించాలి, ఇంకా లేట్ లేదు. క్రియేట్ రంగోలీ యూజింగ్ న్యూట్రల్ ఇండికేటర్స్. రంగోలీ తయారు చేయండి. మీరు అంటే మన ఇంట్లో దొరికే వస్తువు అర్థమైందంటే కెమికల్స్ కాకుండా మన న్యాచురల్ గా మనం దగ్గర దాంతో రంగోలీ చేయండి. అలాగే టేస్ట్ రైన్ వాటర్, వర్షపు నీళ్ళని టేస్ట్ చేయండి. అలాగే ట్యాప్ వాటర్ ని టేస్ట్ చేయండి. అలాగే రివర్ వాటర్ టేస్ట్ చేయండి. ఈ మూడాటికి న్యూట్రల్ ఇండికేటర్స్ అంటే ఏమి మీకు అర్థమైంది డేటా రాయండి. బట్ మీరు తాగే వాటర్ డ్రాప్ చేయాలి. మినరల్ వాటర్ కూడా టేస్ట్ చేయండి. అందరూ మినరల్ వాటర్ కూడా ఎక్కువ చేస్తున్నారు కదా, వాటర్ అంటే బొగ్గు, ఇసుక, యూవీ రేసు, ఇంకా ఒకటి ఉంటుంది రాళ్ళు, ఇవన్నీ ప్యూరిఫై. సో ఇంకా ఇక్కడ ఇందులో మీరు ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి టీచర్ చూపించవచ్చు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ద వాటర్ ఎలా ప్యూరిఫై చేయొచ్చు, RO వాటర్ ఎలా చేయొచ్చు, ఆ ప్రాజెక్ట్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇంకా కలెక్ట్ సాయిల్ శాంపుల్, అంటే సాయిల్స్ కొన్ని రకాల సాయిల్స్ శాంపుల్ కలెక్ట్ చేయండి. అంటే ఇసుక, కాలువలో మట్టి, ఇంకా కొన్ని రకాలు కనెక్ట్ చేసి అందులో ఏమేమి యాసెట్స్ ఉన్నాయో ఫైనలైజ్ చేయండి. అందులో బేసిక్స్ ఏమున్నాయి, న్యూట్రలైజేషన్స్ ఏమున్నాయి. సో ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ మీరు చేయాలి ప్రాజెక్ట్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 3 ఎక్స్పెరిమెంట్స్ కదా, 3 ఎక్స్పెరిమెంట్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి టీమ్ కింద డివైడ్ అవ్వండి. ఇదంతా ఏంటంటే ప్రతి దానికి డాక్యుమెంటేషన్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్ చేయాలి. మీకు ఫైనల్ గా ఎగ్జామ్ లో చాలా సులువుగా ఆన్సర్స్ ఇచ్చేయగలరు. అర్థమైందా? సో ఇక్కడ హోంవర్క్. సో నేను ఇందాక ఎక్స్పెరిమెంట్ చెప్పాను, లిస్ట్ 3 యాసిడ్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఎట్ హోమ్. సో మీ ఇంట్లో దొరికే పేర్లు రాసుకుని మీ టీచర్ గారికి చూపించాను. సో అలాగే 3 బేసిక్ సబ్స్టెన్స్ గురించి కూడా నేమ్స్ రాసి నోట్ చేసుకుని మీ టీచర్ చూపించాను. అందులో రైట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రలైజేషన్స్ ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్ లో న్యూట్రలైజేషన్ లో ఏమేమి మనం చూస్తామో, ఏమేమి చేస్తామో అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా రాసి ఈ హోంవర్క్ అనేది రెడీ చేసి మీ టీచర్ గారికి రేపు చూపించాలి. సో మీరు ఎవరైతే నేను చెప్పింది ఫాలో అవుతున్నారో మీకు క్లాస్ లో లెసన్ చాలా సులువుగా అర్థమవుతుంది. ఎగ్జామ్ లో మీరు ఇమీడియట్ గా ఆన్సర్స్ ఇచ్చేయగలరు. బట్టి పట్టడం అనేది మనం ఎప్పుడు చేయకూడదు. డోంట్ కాపీ పేస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలు. ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది మీ దగ్గరే ఉంటుంది. మీకు తెలియదు, మీ దగ్గరే ఉంటుంది ఆన్సర్. సో థింక్, ఓకే, మీరు బికాస్ మా టైంలో ఇంత అలా చెప్పేది లేదు. సో మీరు చాలా లక్కీ పీపుల్. సో యూజ్ ద ఆపర్చునిటీ. మీకోసం మేము ఆన్లైన్ లో ఇంత అలా చెప్తున్నాం, మళ్ళీ టీచర్ గారు చెప్తున్నారు మీకు. సో బాగా ఉపయోగించుకోండి మమ్మల్ని, ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, సిమ్యులేషన్స్ మీకు చూపిస్తాను. అర్థం కాకపోతే చెప్పండి పిల్లలు, మీకన్నా మాకేం కాదు. సో ఏమి అర్థమైనా మీకు మరికో అర్థమయ్యేలాగా మేము చెప్తాం అనమాట, సరేనా? నా వరకు నేను 40 minutes లో మీ వరకు అర్థం కావడానికి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో వాటరు, స్టోరేజ్ యాసిడ్, సో స్ట్రాంగ్ బేస్ తీసుకుని pH వాల్యూ టెస్ట్ చేస్తున్నాం. చూడండి, స్ట్రాంగ్ బేస్ యాసిడ్ తీసుకున్నాం. సో కలర్ ఏ విధంగా చేంజ్ అయింది? బ్లూ కలర్ చేంజ్ అయింది. సో హైడ్ వ్యూ. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. సో కంప్లీట్ గా ఇప్పుడు అలాగే వీక్ బేస్ తీసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం. సో కలర్ ఏ విధంగా చేంజ్ అయింది? గ్రీన్. సో ఇవి నేను లాస్ట్ టైం చెక్ చేయమని కూడా మీ అందరికి చెప్పాను, చేశారో పిల్లలు మరి? సో వాటర్ టెస్ట్ చేద్దాం.
సో ఇది కూడా గ్రీన్ అయింది, బట్ కొంచెం లైట్ గ్రీన్ అయింది. సో ఇక్కడ చూడండి వాల్యూ 2 H2O H3O ప్లస్ OH ఇక్కడ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ సిమ్యులేషన్స్ మనకి అన్ని దొరుకుతాయి ఈజీగా. ఇట్లానే సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పడం మర్చిపోయాను. మీ అందరూని డైలీ ఫుడ్ అది అవుతుంది కదా లోపల. సో ఫైనల్ గా ఇక్కడ మాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ అనేది నోట్ చేసుకోండి. క్వశ్చన్ కూడా మీరు సో ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ నేను చేసి చూపించాను మీకు లాస్ట్. సో దీనికి ఇది నోట్ చేసుకుని ఈ ఆన్సర్ కూడా నాకు చెప్పండి. సో మీకు ఆల్రెడీ కొన్ని టాస్క్ కూడా ఇచ్చారు అని అవి చేయండి. ఇక్కడతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నేను చెప్పిందల్లా రివిజన్ చేయండి. సో ప్రాజెక్ట్స్ కూడా లాస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, డ్రైవ్ డీపర్ అంట. సో ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇది కూడా చదవండి. ఆనంద్ ఎడిషనల్లీ స్లిప్ వెనిగర్. సో ఇవన్నీ చూడండి. సో లెసన్ అంతా కంప్లీట్ అయింది. ఫస్ట్ మీకు కొంచెం కవర్ చేశాను, కంప్లీట్ గా అయింది. సో ఇది చెప్పాను కదా, సైంటిస్ట్ గారి గురించి కూడా చెప్పాను. ఇతను ఆచార్య కల్పుల చంద్రరావు అని, పిసి రావు. సో ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. సో వన్స్ అగైన్ మీకు రివిజన్ చేస్తున్నాను దానికోసం. సో రోజు ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఇంకా మీకు లైవ్ లో నిమ్మకాయ కూడా చూపించి లైవ్ లో మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను. ఇవన్నీ గుర్తే ఉన్నాయి కదా మీకు. సో ఇవన్నీ నేను లాస్ట్ టైం కవర్ చేశాను. ఒకసారి మళ్ళీ కంప్లీట్ గా చూసి టెస్ట్ అనేది పెట్టుకోండి. క్లాస్ లో లీడర్ ఉంటారు కదా, లేదా టీచర్ సపోర్ట్ ద్వారా టెస్ట్ అనేది పెట్టుకుని కంప్లీట్ గా మీరు రివిజన్ చేసుకుని మీకు మీ సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. సో సో ఈ కంప్లీట్ ఈ రోజు కవర్ చేసింది న్యూట్రలైజేషన్ ఇన్ డైలీ లైఫ్. సో కంప్లీట్ ఎగ్జాంపుల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. సో ఇందులో మీరు మెయిన్ గుర్తుగా పెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఈ టేబుల్ కూడా మీకు వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ కూడా నోట్ చేసుకోండి. ఇండికేటర్స్, సో ఏ కలర్ ఎలా చేంజ్ అవుతుంది, లిథమస్ లో యాసిడ్ లో ముంచినప్పుడు ఏమవుతుంది, రెడ్ లో మారుతుంది, బేస్ లో ముంచినప్పుడు బ్లూలో మారుతుంది. సో దానికి ఏం కావాలి, పేపర్ కావాలి. సో రెడ్ లిథమస్ లో యాసిడ్ లో ముంచిన రెడ్ ఉంటుంది, తర్వాత బ్లూ ఉంటుంది, దానికి కూడా పేపర్ కావాలి. టర్మరిక్ అంటే నిమ్మకాయలో ముంచినప్పుడు యాసిడ్ ఎల్లోలో మారుతుంది, అంటే నిమ్మరసం. సో బేస్ లో రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. సో దానికి పౌడర్ కావాలి, అంటే మన పసుపుతో పేపర్ తయారు చేసి దాన్ని మనం పేపర్ అనేది తయారు చేస్తాం. ఇంకా రోజు ఎక్స్పెరిమెంట్ రెడ్ లో మారుతుంది. సో తర్వాత బేస్ లో గ్రీన్ లో మారుతుంది. తర్వాత లిక్విడ్ కావాలంటే రోజు వాటర్ కావాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మీరు చేసే ఉంటారు, లేకపోతే ఒకసారి ట్రై చేసి, ఇదేంటంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా, లేకపోతే ఆన్సర్స్ బ్లాక్స్ ఇవ్వడానికి క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని మీరు నోట్ చేసుకోండి. సో బేస్ అంటే ఏంటి, యాసిడ్స్ అంటే ఏంటి కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ, ఓకేనా. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీకు చాలా సులువుగా అర్థం కావడానికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను. సో ఏమన్నా అర్థం కాకపోయినా మీరు ఇమీడియట్ గా చేయండి. సో ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ, ట్రై చేయండి. నేను ఇచ్చిన వాటిలో ఒక్క యాక్టివిటీ అయినా ట్రై చేయండి, ఓకేనా. సో జై విద్యాశక్తి. థ్యాంక్ యూ పిల్లలు. సో ఆల్ ద బెస్ట్. మరి నెక్స్ట్ సెషన్ మళ్ళీ ఇంట్రెస్ట్ గా ఉంటది. సో అంతా కంప్లీట్ అడ్వాన్స్ సర్క్యూట్స్ గురించి ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ మీకు లైవ్ లో చేసి చూపిస్తా, ఓకేనా. కొంచెం మ్యాగ్నెట్స్ గురించి ఉంది కదా, లైవ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తాను, మీరు కూడా బాగా నేర్చుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.